తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేయబోతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అందిన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమీక్ష చేస్తారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, సీఎస్ శాంతకుమారి హాజరవుతున్నారు. డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదికపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి సీతక్క. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, సమీక్ష స్టార్ట్ అయిందా? సీఎం ICCC చేరుకున్నారు. సీఎంతో పాటుగా మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే పొంగులేటి కూడా ఇక్కడ చేరుకున్నారు. అధికారులు కూడా చేరుకున్నారు. సమీక్షా సమావేశం స్టార్ట్ అయింది. ముందుగా సమీక్షా సమావేశంలో డిస్కస్ చేస్తున్న పాయింట్స్, ఎన్నికలకు ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏ ఎన్నికలకు ముందు వెళ్ళాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో సుదీర్ఘంగా చర్చించినారు. దాంతోపాటుగా డెడికేటెడ్ బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక కోర్టుకు సమర్పించడం, దాని తర్వాత రిజర్వేషన్స్ని ఎలా సాగ్రిగేట్ చేయాలి అనే అంశంపైన కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేయనున్నారు. ఎన్నికలు నిర్వహిస్తే ఏ లోపు నిర్వహించాలి, ఈ వారంలో నోటిఫికేషన్ వస్తే దాని కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించున్నారు. ఇక దాంతో పాటుగా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఒక హామీని ఇచ్చింది. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని. సో హామీ ప్రకారం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ సుప్రీంకోర్టు క్యాప్ 50% పైగా రిజర్వేషన్స్ దాటొద్దు అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ పోను, మిగిలినవి కేవలం 20% పైనే ఉంటాయి కాబట్టి సో 42%ని ఎలా జస్టిఫికేషన్ చేయాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దీనికి ఒక సొల్యూషన్ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 42% టికెట్లు ఇవ్వడానికి రెడీ అవుతుంది. బీసీ కోటా ఇవ్వడంతో పాటుగా బీసీ కోటాకు అదనంగా రిజర్వేషన్స్ పార్టీ నుంచి టికెట్లు ఇచ్చే మాదిరి మేము ప్రయత్నం చేస్తామని సీఎం ఇప్పటికే అసెంబ్లీలో చెప్పారు. ఇక పొలిటికల్ పార్టీస్తో కూడా సమావేశం నేపథ్యంలో దాంట్లో కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఇక్కడ ఈ సమావేశం జరుగుతూనే MCHRDలో రిజర్వేషన్లకు సంబంధించి, రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన అవగాహన సదస్సు, శిక్షణ సదస్సు MCHRDలో జరుగుతుంది. ఇందులో తెలంగాణ జిల్లాలోని కలెక్టర్లు అందరూ కూడా పాల్గొన్నారు. సో ఈ రోజు ఒక రోడ్ మ్యాప్ అయితే పడనుంది స్థానిక సంస్థల ఎన్నికలకి. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.